నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు అనంతపురం భారీ వరదలతో అతలాకుతలం ఇల్లు కూలి తిండి నీరు లేక ప్రజల అగచాట్లు పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పాములను పట్టడంలో పర్ఫెక్ట్ చుట్టుపక్కల ఏ ఇంట్లో పామున్నా ఈజీగా పట్టేస్తాడు షేక్ సలీం ఈ నెల 23న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో నిర్ణయం అనంతపురం పట్టణంలో భారీ వరదలు వచ్చి పలు కాలనీలు జలమయమయ్యాయి ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారింది నిన్నటి నుంచి తినడానికి తిండి తాగడానికి నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు పోలీస్ ట్రైనింగ్ కాలేజీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ బుక్క రామసముద్రం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఇల్లు కూలిపోయింది వరద ముప్పు ఉందని కనీసం ముందస్తు సమాచారం ఇవ్వలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ బాధితులకు ఆటోలో పలహారాలు అందజేశారు ఇది ఉంటుంది చోరబాలు నిలబడండి అది ఫ్లోట్ ఎక్కువ ఏం కాదు అయిపోయింది బొచ్చు మాత్రం విడిచిపెట్టదు బొచ్చు గట్టి పట్టుకోమా ఏం కాదు ప్రాంతాల్లోని వికాస్ నగర్ అయితేనేమి అన్ని కాలనీల పర్యవేక్షణ అయితేనేమి అదేవిధంగా 45, 46 ఈ 47, 48 మరి ఇప్పుడు రాజీవ్ కాలనీ రామయ్య కాలనీ ఈ ప్రాంతాలన్నీ కూడా ముంపునకు గురి కావడం జరిగింది రాత్రి నుంచి మొత్తం భోజన సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం ఇప్పుడు కూడా అందరికీ టిఫిన్ లాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అదేవిధంగా శిబిరాలు కూడా చిన్న శారదా స్కూల్ అయితేనేమి నేతాజీ స్కూలు పొట్టి శ్రీరామ స్కూల్ నాకు తెలిసినంత వరకు 45-50 సంవత్సరాల నుంచి కూడా ఇంత పెద్ద వర్షం అనేది కూడా ఎప్పటికన్నా ఇంత పెద్ద ఎత్తున గతంలో కూడా నేను చూశాను 97లో కానీ 2001లో కూడా గుడ్లో కానీ చూశాం కానీ ఇంత పెద్ద వర్షం లేదు నడుము వంక ఇటువైపు అటువైపు కూడా దాదాపుగా కూడా 80 అడుగులు అంటే దాదాపు 150 నుంచి 160 అడుగులు వెడల్పుతో ఈరోజు నీళ్ళన్నీ కూడా వస్తుంది పైతట్టు అంతా కూడా నిండిపోయినాయి అదే కాకుండా లాస్ట్ ఇయర్ కూడా వర్షం వచ్చింది కాబట్టి భూమి కూడా ఈ నీటిని స్వీకరించే పరిస్థితులు లేదు పడినట్టుగా పెద్ద పట్టు కూడా కిందికి వస్తూ ఉంది కాబట్టి ఈరోజు పట్టణం కూడా బాగా పెరిగిపోయింది కాబట్టి అందుకోసం అన్ని ఇళ్ళు కూడా వచ్చేసినాయి రాత్రి నుంచి కూడా ప్రభుత్వ అధికారులు కావచ్చు మరీ ముఖ్యంగా సచివాలయ ఉద్యోగస్తులు కానీ వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఇక్కడ పాలకవర్గం అంతా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన 90 క్వింటాల ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని స్వాధీనపరుచుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మారుతి తెలిపారు మోతే రాములు పర్వతం శ్రీను డొక్కా శేఖర్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తదుపరి చర్యల నిమిత్తము నిందితులతో పాటు పీడీఎస్ రైసును ముసాబాద్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే ఆదేశాలతో డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో ఈ దాడులను నిర్వహించారు సార్ ఇట్లా పెట్టారు లేట్ అవుతుంది ఎంత లెంత్ ఉంది
వచ్చిన ఈరోజు ముస్తాబాద్ గ్రామంలో రాజన్న సిరిసిల్ల నుంచి టాస్క్ ఫోర్స్ వారు ఈ మన గ్రామంలో ఇల్లు అన్ని సోదా చేయగా 50 క్వింటాల రైసు, ఇక్కడ రాములు అనే వ్యక్తి దగ్గర ఒక 50 క్వింటాల రైసు, మరియు సీను అనే వ్యక్తి ఇంటి దగ్గర ఒక 25 క్వింటాల రైసు, మరియు ఇంకొక శేఖర్ అని చెప్పేసి అతని ఇంటి దగ్గర ఒక 15 క్వింటాల రైస్ వరకు దొరికినవి. ఇవి అనుమానాస్పదంగా పీడిఎస్ రైస్ వీళ్ళు ఊరూరు తిరిగి తీసుకొచ్చేసి ఇక్కడ జమ చేసుకొని అమ్ముతున్నారని చెప్పే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ వారు బట్టి మాకు అప్పగించనైనది. దీని మీద వారిపై చట్ట ప్రకారంగా కేసులు చేసి నమోదు చేసి పంపించలేదు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో గల సైకిల్ ట్యాక్సీ నడిపే చిరు వ్యాపారి షేక్ సలీం 30 ఏళ్లుగా అన్ని రకాల పాములను పడుతూ ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నాడు. పాము అంటే అది విషపూరితము, కాటు వేస్తే ఎన్నో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అయినా ప్రకృతిలో ప్రతి జీవికి జీవించే హక్కు ఉందని, అన్ని రకాల పాములు కాటు వేస్తే మరణాలు సంభవించవని తన యుక్త వయస్సు నుండి పాములను పట్టే అలవాటు చేసుకున్నాడు. పలు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో, నివాసాల్లో పాములు ఉన్నాయనే సమాచారం అందగానే వెంటనే వెళ్లి వాటిని సురక్షితంగా పట్టి అడవిలో వదిలివేస్తున్నాడు. अच्छा लंबा पकड़ो, अभी पकड़िए। मैं टिकली से सांप पकड़ता हूँ, चौड़ा लोकल में पकड़ता हूँ, खरीफ जामड़ी, गेड़ जाम, अड़ेगांव, पिपरी, ऐसे जगह पे जाके मैं सांपा पकड़ता हूँ। सांप जो भयंकर चीज़ है उससे सब डरते हैं, लेकिन मैं हिम्मत से पकड़ के मारता नहीं, ले आके छोड़ता। मैं सरकारी दवाखाने में पकड़ा, स्टेट बैंक में पकड़ा, पोस्ट ऑफिस में पकड़ा, सर छोटे मोटे दवाखानों में भी पकड़ा। मैं बहुत जगह सांप पकड़ा, ले आके मैं उसको अब तक छोड़ दिया। 1000 से ऊपर मारा। बापरो साहब के शाहरुख गार्डन में बापरो साहब के प्रोग्राम में एक सांप पकड़ा, इसके पूरे एविडेंस मेरे पास मौजूद है। मैं बहुत जगह सांप पकड़ के ले आके छोड़ा, जंगल में जाके उनको जिंदा छोड़ने को मेरे पास दवा दिया नहीं, सिर्फ मेरी हिम्मत और डेयरिंग से मैं ये काम करता हूँ। छोटे जब से मेरे को आदत है सांप पकड़ के छोड़ने की, मैं पकड़ता हूँ। నారాయణపేట జిల్లా మక్తాల్ మున్సిపాలిటీలో భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా జి చిన్నారెడ్డి, ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్, ఏఐసిసి సెక్రటరీ మల్లు రవి, ఎర్రా శేఖర్ పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోని మక్తాల్ నియోజకవర్గం కృష్ణ మండలం కృష్ణ బ్రిడ్జి దగ్గర నుండి పాదయాత్ర ప్రారంభమవుతుందని మక్తాల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కె ప్రశాంత్ కుమార్ రెడ్డి తెలిపారు. షాద్నగర్కు వెళ్లే ప్రధాన రహదారిపై మరమ్మతులు చేపట్టాలని రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగి రోడ్డుపై వారు బైఠాయించడంతో ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, డీసీసీ ఉపాధ్యక్షుడు లాలుకృష్ణ మాట్లాడుతూ రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడంతో పలువురు వాహనదారులు కింద పడి గాయాలు కాగా పలువురు మృతి చెందుతున్నారన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజా సౌకర్యం ఆటంకం కలిపి చేసుకుంటే గత 8 సంవత్సరాల నుంచి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దక్షిణ తెలంగాణలో కేసీఆర్ ఉన్న హైదరాబాద్లో ఉన్న భూములను అమ్ముకొని వాళ్ళ ఉత్తర తెలంగాణ డెవలప్ చేస్తున్నాడు తప్ప దక్షిణ తెలంగాణకి ₹1 ఖర్చు పెడతలేడు. మీరు చూస్తూ ఉన్నారు. గత 3 సంవత్సరాల నుంచి ఈ రోడ్ల షాద్నగర్ పరిగి రోడ్ల ఒక 10 మంది యాక్సిడెంట్లు అయి చనిపోయారు. ఈ రోడ్డు బాగు చేయక ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్న ఆఫీసర్లు కానీ ఏమి ఎవ్వరు మనకు పట్టనట్టు చూస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇక్కడ ఇప్పుడు లేచేది లేదు. ఎవరు వచ్చి మాకు హామీ ఇచ్చి 8 రోజులలో ఈ రోడ్డు బాగా చేస్తేనే సరిపోయా, కానీ లేకపోతే ఎమ్మెల్యే గారు ఇల్లు ముట్టడిస్తాం. ఎందుకంటే ఇక్కడ ప్రజల ప్రాణాలు పోతే ఎమ్మెల్యే గారు ఏం చొరవ తీసుకుంటారని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే రోజు ఒకరు ఇద్దరు కాళ్ళు ఇరిగిపోతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ యొక్క మన్ను వస దిక్కులేదు ఇక్కడ. మేము ముఖ్యమంత్రి గారేమో మన ధనిక తెలంగాణ రాష్ట్రం, నేను దేశాన్ని కూడా ఉద్ధరిస్తున్నా అన్నారు. ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజల ప్రాణాలతోటి చెలగాడుతూ ఆడుతూ ఉంది. పరిగిలో ఎమ్మెల్యే గారు ఈ రోడ్లు ఖరాబ్ అయితే ఎన్నిసార్లు ధర్నా చేసినా, ఎన్నిసార్లు నిరసన తెలియజేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా చెల్లం లేదు. ఈ యొక్క పరిగి షాద్నగర్ రోడ్ ఏదైతుందో ఈ యొక్క పూర్తిగా గుంతలమయమైంది. చాలామంది యాక్సిడెంట్లు చనిపోతూ ఉన్నారు. బైక్ సోదరులు అదేవిధంగా కొన్ని వాహనాలు కూడా యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత చనిపోవడం జరుగుతూ ఉన్నది. మరి ఇటువంటి ఎమ్మెల్యే గారు ప్రజల ప్రాణాలు పోతుంటే కూడా ఎక్కడ కూడా స్పందించట్లేదు. మరి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక విధంగా పనిచేస్తామని చెప్తా ఉన్నారు. మరి రోడ్లు ఖరాబ్ అయిపోతే కనీసం రోడ్లు కూడా వేసేటువంటి ఈ యొక్క సత్తా ఈ యొక్క ప్రభుత్వానికి లేదా? ఈ యొక్క ఎమ్మెల్యే గారు ఈ యొక్క పరిగి ప్రాంతంలో చాలా రోడ్లు అంటే టౌన్లో కూడా రోడ్లు ఖరాబ్ అయినవంటే మరి మున్సిపల్లో ఉన్నటువంటి అధికారులు కానీ మున్సిపల్ చైర్మన్ కానీ తప్పకుండా వారిని నిధులతోటి మరి ఈ యొక్క రోడ్లు వేయించాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు రోడ్లు లేనందువల్ల ఈ యొక్క ఖరాబ్ అయినందువల్ల చాలామంది ప్రమాదానికి గురయ్యి అనాథలు అవుతా ఉన్నారు. మరి ఈ దానికి బాధ్యత ఈరోజు ఎమ్మెల్యే గారే వహించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలానికి శాశ్వత పంచాయతీరాజ్ ఏఈని నియమించి అభివృద్ధికి తోడ్పడాలని కోరుతూ అంతర్గం మండల జెడ్పీటీసీ ఆముల నారాయణ జిల్లా పంచాయతీరాజ్ ఈఈకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా నూతన మండలంగా ఏర్పాటైన శాశ్వత ఏఈని నియమించకపోవడంతో అంతర్గం మండల అభివృద్ధికి ఆమడ దూరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ నిధులు, మండల పరిషత్ నిధులు సకాలంలో వినియోగించలేక పోవడం వల్ల అభివృద్ధి జరగడం లేదని తెలిపారు. ఈరోజు పెద్దపల్లి పంచాయతీరాజ్ గారి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మునిరాజ్ గారికి మరియు డి శంకరయ్య గారికి, మన పెద్దపల్లి జిల్లా ఎస్సీ గారికి ఈ లెటర్ ద్వారా అంతర్గామ మండలం కొత్తగా ఏర్పడ్డ కాడ నుంచి ఈ పంచాయతీరాజు ఏఈ అనేవారు లేక ఇక్కడ జిల్లా పరిషత్ నిధులు కానీ మండల పరిషత్ నిధులు కానీ వచ్చినప్పుడు అవి ఎక్స్పెరిమెంట్ లేక అభివృద్ధి ఆగిపోతుంది. ఇన్ఛార్జి ఏఈ ద్వారా కొందరు వచ్చి పనిచేసి తొందరగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి పర్మనెంట్గా పంచాయతీరాజు ఏఈని వేసి మన అంతర మండలంలో ఉన్న పెండింగ్ వర్క్లని పూర్తి చేయడానికి మీరందరూ సహకరించాలని ఈరోజు మన పెద్దపల్లి పంచాయతీరాజు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారిని కోరుతూ ఈ లెటర్ను ఎస్సీ గారికి పంపించి ఒక వారం రోజుల లోపల మాకు కొత్త ఏఈని తీసుకొచ్చి ఈ మండల పరిషత్ నిధులను కానీ జిల్లా పరిషత్ నిధులను కానీ పూర్తిగా రోడ్లు, డ్రైనేజీలు, లైటింగ్స్, అన్ని అంగన్వాడీ స్కూళ్ళు రిపేర్లు ఉన్నాయి కాబట్టి అవన్నింటినీ మనం పూర్తి చేయాలని ఈ సందర్భంగా మార్చి రోడ్డు పూర్తి చేసేందుకు ఉన్నది కాబట్టి ఈ అభివృద్ధికి తోడ్పడాలని అధికారులకు ఈ సందర్భంగా తెలియజేసి నేను వినతి పత్రం సమర్పించడం జరిగింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్గూడలో
35 కోట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఈకో పార్కు నిర్మాణానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్తో కలిసి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. అనంతరం ఉస్మాన్ సాగర్ గండిపేటలో 300 కోట్లతో నిర్మించిన లైటింగ్ పార్కును మంత్రి ప్రారంభించారు. अंतरिक्षं महित्वा हस्ते देव्यमन्नादमन्नाद्यायाददे आयंगो पृष्ठरक्रमीतत सन्मातरं गुरः तवरं च प्रयं सुवः त्रिगो सत्तामविराज दिवात्पदङ्गाय सृष्टये प्रत्यस्य वहव्यमे अस्य प्राणादपानत्यञ्चरनिरोचना हेक्यन्मयि सत्त्वः यत्त्वा कृतं परोपमन्युनायदवर्त्या सुकल्पमग्ने तत्त्वपुनस्तोद्वीपयामसि यद्ये मन्युवरो तस्या पृथिवीमनुदत्वसे ॐ ध्रुवं ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं त इन्द्रश्चाग्निश्चराष्ट्रं धारयतां ध्रुवम् ॐ या परमेर्या बला पुष्पाया बृहस्पति फोन పడిపోతాయి ఇవన్నీ పడిపోతాయి చూడాలి కదా సార్ ఒక్క మందం అంతే కొంచెం రోడ్ ఏదైతే వస్తుందో దాన్ని 100 ఫీట్ రోడ్ చేయాలి బైక్ వచ్చే రోడ్ లేకపోతే రెండోది వీళ్ళు ఆల్సో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళమని రోడ్ అవతల సైకిల్ బాగా బ్రహ్మాండంగా వస్తుంది ఆల్రెడీ కొన్ని డిజైన్ చూస్తున్నాం చాలా బాగా వస్తుంది కూడా ఇక్కడే బోర్డ్ వాక్ అంటే ఆ చెరువు చుట్టూ తిరగడానికి చెరువును కాలుష్యం చేయకుండా దాని చుట్టూ చక్కగా కుటుంబంతో సహా వచ్చి పిల్ల పాపతో సహా వచ్చి చక్కగా ఒక తిరగడానికి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో అతిపెద్ద బోర్డ్ వాక్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ మూడింటితో పాటు రింగ్ రోడ్కి అవతల వైపు ఉండే కూడా స్థలం ఉంది, దాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో ఇక్కడ 111 జీవో ఉండే, ఇప్పుడు లేదు. కాబట్టి ఏ రకమైన ఒక నాణ్యమైన ఒక కన్వెన్షన్ సెంటర్ కానీ మొత్తం సిటీకి ఉపయోగపడే విధంగా ఒక చక్కటి ఆధునికమైన ఒక చక్కటి వసతిని ఏర్పాటు చేయాలని ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. మరి ఇంత పెద్ద పార్కు కడుతున్నప్పుడు 1000 మంది ఇక్కడికి వస్తారని అంచనా వేస్తున్నప్పుడు దానికి తగ్గ విధంగా పార్కింగ్ సౌకర్యం ఉండాలి, దానికి తగ్గ విధంగా రహదారి కూడా ఉండాలి. గౌరవ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు ఇద్దరు కూడా కోరినారు. ఈ రోడ్ ఏదైతే ఈ పైకి వచ్చే రోడ్ ఉన్నదో దీన్ని 100 ఫీట్ రోడ్ చేయాలని కోరినారు. తప్పకుండా దాన్ని 100 ఫీట్ల రోడ్ కూడా చేస్తాం. దీంతో పాటు ఇంకా ఈ చుట్టుపక్కల కూడా కొంత సౌలత్ కూడా ఏర్పాటు చేయాలని ప్రకాష్ గౌడ్ గారు ప్రత్యేకంగా కోరినారు. ఇంకా ఏమేం కావాలో వారితో డిస్కస్ చేసి చర్చించి మీ స్థానిక ప్రజాప్రతినిధుల మనోభావాలు కూడా తెలుసుకొని దాన్ని కూడా తప్పకుండా చేసుకుందాం. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో మరి అటు ఎయిర్పోర్ట్ నుంచి మొదలు పెడితే ఇక్కడ దాదాపు ఇక్కడ నార్సింగ్ యువతల దాకా కూడా మీ నియోజకవర్గమే. కాబట్టి చాలా విపరీతమైన డెవలప్మెంట్, చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ కూడా వస్తున్నది. ఈ మధ్యన 111 జీవో తీసివేసిన తర్వాత ఇంకా వేగంగా డెవలప్మెంట్ వస్తుంది. కాకపోతే ప్రభుత్వం ఒక కమిట్మెంట్తో ఉంది. మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరయ్యారు. సీఎంతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ములాయం సింగ్ యాదవ్ కుమార్ అఖిలేష్ యాదవ్ను తలసాని పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ కార్యక్రమంలో తొలిఘట్టం ఉత్సవం జరిగింది. పండుగలో భాగంగా బాజా భజంత్రీలు, మేళతాళాలు, తప్పెట్ల మధ్య అమ్మవారి ఘటాలకు పూజలు నిర్వహించేందుకు కోటలోకి తీసుకొచ్చారు. వీటితో పాటు పూజారులు, తలాయారులు తరలి వచ్చారు. కోటలోని రౌండ్ మహల్లో ఘటాలకు శక్తి పూజలు నిర్వహించారు. ఘటాలను తిరిగి గుడి వద్దకు తీసుకొచ్చారు. అమ్మవారి చదురుగుడి వద్ద పూజారి అమ్మవారి చరిత్రను చెప్పారు. ఘట్టాల్లో నిల్వ చేసి పూజాది కార్యక్రమాలను నిర్వహించిన ధాన్యపు విత్తనాలను రైతులకు పంచిపెట్టారు. వీటిని పొలాల్లో చల్లితే అధిక దిగుబడులు వస్తాయని రైతుల విశ్వాసం. ఉత్సవాల సందర్భంగా భక్తులు ఆలయానికి పోటెత్తారు. అలాగే భక్తులకు ఎవరికైనా సరే ఏదైనా ఇబ్బంది కలిగినట్లయితే వెంటనే అమ్మవారి ఆలయం ఎదురుకంటా ఉన్నటువంటి అలాగే భక్తులు కూడా పోలీసులకి సహకరించి ముందుకి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. విజయనగరంలో ఎంతో మంది స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు ఎంతో మంది లైన్లలో అంటే యువతల ఘట స్తంభం వరకు అవతల కోట వరకు కూడా భక్తుల లైన్లో నిల్చోవడం కనబడుతుంది. కాబట్టి వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని త్వరగా దర్శనం పూర్తి చేసుకుని ముందుకు వెళ్తాము. కాబట్టి భక్తులంతమంది కూడా త్వరగా మీ యొక్క పూజలు పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ఆ సమీపంలో ఉన్నటువంటి పోలీసులంతమంది కూడా భక్తులకి నెమ్మదిగా నచ్చ చెప్పి ముందుకు పంపించాల్సిందిగా కోరుతున్నాము. ఎవరైనా సరే ప్లాస్టిక్ పదార్థాల వంటి మున్సిపల్ శాఖ వాళ్ళంతమంది మీ మీద వెంటనే క్రమశిక్షణ రాహిత్య చర్యల్ని నిర్వహించడం జరుగుతుంది. బాబు అలా బళ్ళు
జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. ఈ రోజు అంతమంది కూడా సిరిమానోత్సవ సంబరాలకు వచ్చారు. అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుందాం. విజయనగరం సిరిమానోత్సవ సంబరం అతిపెద్ద వేదిక. విజయనగర రాజుల ఆధ్యాత్మిక వైభవం, పైడితల్లి ఉత్సవాలకు తలమానికం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనంతపురం భారీ వరదలతో అతలాకుతలం. ఇల్లు కూలి తిండి నీరు లేక ప్రజల అగచాట్లు. పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు, 3 నిందితులను అరెస్ట్ చేశారు. పాములను పట్టడంలో పర్ఫెక్ట్. చుట్టుపక్కల ఏ ఇంట్లో పామున్నా ఈజీగా పట్టేస్తాడు షేక్ సలీం. ఈ నెల 23న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో నిర్ణయం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.